ఏపీ సెట్ ఫలితాల విడుదల విషయంలో ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. మంత్రి లోకేష్ గారు ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదని చెప్తుంటే అధికారుల తీరు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఈ వివాదం ఏంటి, విద్యార్థులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏపీ సెట్ ఫలితాల కోసం, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్, సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ఫలితాల కోసం అధికారులు ఎదురు చూశారు. ఇంప్రూవ్మెంట్ ఫలితాలు వచ్చినా సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ఫలితాలు ఇంకా పూర్తిగా రాలేదు. అయినా సరే ఈ నెల 30న ఫలితాలను విడుదల చేసేందుకు జేఎన్టీయూ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ఇంకా 13% మంది విద్యార్థుల ఫలితాలు పెండింగ్లో ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు ఈ నెల 1 నాటికే విడుదలవ్వాల్సి ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 1.6 లక్షల మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు అధికారులు హడావుడిగా ఫలితాలను ప్రకటిస్తే పెండింగ్లో ఉన్న 13% మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఒకవేళ రీవాల్యుయేషన్ వారికి మంచి మార్కులు వచ్చినా ప్రస్తుత నిర్ణయం వల్ల వాటిని వెయిటేజ్లో తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకూడదన్న మాటలను అధికారులు ఎలా అమలు చేస్తారు, పెండింగ్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.